ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రబుల్స్ లెంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. సో అనదర్ డే అనమాట అండి. సో ఆల్మోస్ట్ నిఫ్టీ అబౌట్ టు హిట్ సెంచరీ అన్నట్టుగా జస్ట్ 90 పాయింట్స్ ప్లస్లో నిఫ్టీ క్లోజ్ అవ్వడం జరిగింది. సో అనదర్ లైఫ్ టైమ్ హై ఫ్రెండ్స్. సో మరొక కొత్త లైఫ్ టైమ్ హైస్కి సో నిఫ్టీ అనేది వెళ్ళిపోవడం జరిగింది. సో మనం కొత్త రేంజెస్ అన్ని డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ తోటి డిఫరెంట్ రేంజెస్ తీయడం జరుగుతుంది. బట్ అన్ని అంచనాలు మించి ఓకే. సో నిఫ్టీ అనేది సో ప్రతిరోజు కూడా పైకి పెరిగిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. రైట్, ఓకే. సో ఇలా డిఫరెంట్ టైమ్స్లో నేను ఫిబొనాచి ఎక్స్టెన్షన్ డ్రా చేయడం ద్వారా కానివ్వండి, రేంజ్ క్యాలిక్యులేషన్ బట్టి కానీ, సపోర్ట్ రెసిస్టెన్స్, సో ఇలా డిఫరెంట్ మనం ట్రై చేయడం జరిగింది. సో అన్నీ కూడా సో ఇదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ టార్గెట్ ఆల్రెడీ రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ ప్రకారం సో నెక్స్ట్ 17,430. సో అది మేబీ అనదర్ 60-70 పాయింట్స్, 100 పాయింట్స్ అనుకోండి. అంటే అనదర్ 100 పాయింట్స్ మేబీ రేపే వచ్చేసిన మండే ఇమీడియట్గా వచ్చినా కూడా మన ఆశ్చర్యపోకలేదు అనమాట. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఓకే. సో గ్లోబల్ మార్కెట్ సపోర్ట్ చేస్తే కనుక సో మండే ఇట్ సెల్ఫ్ ఆ లెవెల్ కూడా సో ఇక్కడ నుంచి ఒక 100 పాయింట్స్ అంటే సో అల్టిమేట్గా 17,500 దగ్గరగా సో నిఫ్టీ వెళ్ళడానికి సిద్ధపడుతుంది అన్నట్టుగా మనకు అనిపిస్తుంది అనమాట అండి. సో నిఫ్టీకి సో ప్రస్తుతానికి టార్గెట్ ఇంకా డిఫైన్ చేయడం సో మనం చూస్తున్నాం కదండి. సో టార్గెట్స్ అన్నీ బీట్ చేసుకుంటా నిఫ్టీ బ్రేకులు ఫెయిల్ అయిపోయిన కార్లాగా ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట అండి. రైట్, ఓకే. ఫుల్ స్పీడ్లో అంటే కంటిన్యూ వెర్టికల్ అప్ మూవ్ అనమాట అండి ఇది క్లియర్గా. సో ఏ విధమైన కన్సాలిడేషన్ కూడా లేకుండా సో కన్సాలిడేషన్ జోన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో కొంచెం లాంగెస్ట్ కన్సాలిడేషన్ అనమాట అండి ఇది. ఒక సో మీరు చూస్తే కనుక 2 నెలల పైన కన్సాలిడేట్ అయింది కదండి. సో కన్సాలిడేషన్ తర్వాత ఏదైతే బ్రేక్అవుట్ వచ్చిందో సో బుల్లిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్ కింద మనం చెప్తారన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే మీరు చూస్తే కనుక సో ఆల్మోస్ట్ ఆ టార్గెట్స్ అన్నీ కూడా రీచ్ అవ్వడం జరిగిందనమాట అండి. రైట్. సో అయితే నిఫ్టీ బాగానే ఉంది, కొత్త లైఫ్ టైం హై వెళ్ళిపోతుంది. సో నిఫ్టీ క్లోజింగ్ వచ్చి మీరు చూస్తే కనుక 17,323 అనమాట అండి. 17,323 న్యూ లైఫ్ టైం హైస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. బట్ మన పోర్ట్ఫోలియోలు అంత పెరిగాయా? రైట్. సో మన పోర్ట్ఫోలియోలు చూస్తే మాత్రం పెద్ద పెరగలేదు. సో అయితే దీనికి రీజన్ ఏంటంటే ఇండెక్స్ నేను చాలాసార్లు చెప్తూ వచ్చాను కదండి. సో ఇండెక్స్ కంపోజ్డ్ ఆఫ్ సర్టెన్ స్టాక్స్ విచ్ ఆర్ హ్యావింగ్ హెవీ వెయిటేజ్. ఎక్కువ వెయిటేజ్ ఉన్న స్టాక్స్ లైక్ రిలయన్స్ ఇంత పెరిగిందంటే కనుక రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు మళ్ళీ అడ్రస్ చేశారన్నమాట అండి మీడియా అడ్రస్లో. సో 4 గిగా ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో సెటప్ గురించి, రైట్. సో ఆల్టర్నేటివ్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గురించి ప్లాన్స్, ఆ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మళ్ళీ చెప్పడం జరిగిందని ఎంఫసైజ్ చేయడం జరిగింది. రైట్, ఓకే. సో జామ్నగర్లో సో కొన్ని వేల ఎకరాల్లో సెటప్ చేస్తున్నాం ప్లాంట్ అని చెప్పడం జరిగింది కదండి. సో దాని తర్వాత సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆ మూమెంట్ ఏదైతే ఉందో సో అది కంటిన్యూ అవ్వడం జరిగింది. రైట్. సో అయితే రిలయన్స్ మీరు చూస్తే కనుక రిలయన్స్ రేంజ్ బ్రేక్అవుట్ కూడా అవుతున్నట్టుగా ఉందన్నమాట అండి. సో దీని ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మాత్రం నిఫ్టీ 18,000 కూడా దాటిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఎందుకంటే రిలయన్స్ ఒకవేళ బ్రేక్అవుట్ రేంజ్ మనం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక సో ఒక అనదర్ 300 రూపీస్ ఇక్కడ నుంచి పైకి పెరిగితే కనుక, రైట్. సో ఈజీగా అనదర్ 300 రూపీస్ నిఫ్టీ రిలయన్స్ పెరిగిందంటే మాత్రం సో నిఫ్టీ కూడా సో నిఫ్టీ డైరెక్ట్గా 18,000 కూడా టచ్ అయినా మనం ఆశ్చర్యపోకూడదు అనమాట అండి. రైట్. సో ఇక్కడ ఒక రేంజ్ క్యాలిక్యులేషన్స్ మనం చూస్తే కనుక రిలయన్స్లో క్లియర్గా సో ఆల్రెడీ ముందే నేను షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కైండ్ ఆఫ్ సిమెట్రికల్ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ వచ్చిందని చెప్పి రిలయన్స్లో మనం అనుకోవడం జరిగింది కదండి. మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఆ బ్రేక్అవుట్ తర్వాత ఈరోజు ప్రైస్లో యాక్షన్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. సో రిలయన్స్ సో హెవీ వెయిట్ కాబట్టి నిఫ్టీ అనేది సో ఆటోమేటిక్గా పైకి బాగా వెళ్ళిపోవడం అనేది మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి. రైట్. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మాత్రం స్టిల్ బ్యాంక్ నిఫ్టీ కష్టాలు బ్యాంక్ నిఫ్టీకి ఉన్నాయన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫిబ్రవరి హైస్ ఇంకా దగ్గరికి వెళ్ళలేకపోతుంది. స్లోగా ఇంచింగ్ హైయర్ తప్ప సో ఒకసారి డెసిసివ్గా వెళ్ళలేకపోతుంది అనమాట అండి. సో అంటే బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట అండి. సో 37,680 ఏదైతే లెవెల్ ఉందో 37,680 లెవెల్స్కి వెళ్తే కనుక సో అది రీసెంట్ లైఫ్ టైం హై ఏదైతే ఉందో సో దాన్ని మీట్ అయినట్టుగా మనం చెప్పొచ్చు అనమాట అండి. రైట్, ఓకే. సో ఆ విధంగా మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఇండిసెస్ మాత్రం కొత్త లైఫ్ టైమ్స్ వెళ్ళిపోతున్నాయి కానీ మన పోర్ట్ఫోలియోలు మాత్రం సో అంత అవుట్ పెర్ఫార్మ్ అనేది లేదనమాట అండి. సో అండ్ ఫర్ ద ఫస్ట్ టైం బిఎస్సి సెన్సెక్స్ కూడా 58,000 మార్క్ దాటి క్లోజింగ్ బేసిస్ మీద సో 58,000 మార్క్ దాటి ఈరోజు క్లోజ్ అవడం అనేది మనం మార్కెట్స్లో అబ్జర్వ్ చేస్తాం అనమాట. రైట్, ఓకే. సో ఇంకా సెక్టర్ సంబంధించి చూద్దాం అనమాట అండి. సో సెక్టర్ రొటేషన్ ఏ విధంగా ఉంది, సెక్టర్స్ ఏం అవుట్ పెర్ఫామ్ చేసి ఏం అండర్ పెర్ఫామ్ చేసి చూద్దాం ఈరోజు. సో ఈరోజు చూస్తే కనుక ఫైనాన్సెస్ చాలా ఈ మధ్యకాలంలో అగ్రెసివ్గా పెర్ఫామ్ చేసింది కదండి. ఫైనాన్స్
ఇండెక్స్. సో లైక్ బజాజ్ పంప్కిన్స్ ఇవన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి కదా. సో అవి ఈసారి అండర్ పెర్ఫార్మెన్స్ అనమాట ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, రైట్. సో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో పెర్ఫార్మెన్స్ లేదు. సో నిఫ్టీ పెరుగుతుంది, ఓన్లీ రిలయన్స్ ఇలాంటివి పెరగడం వల్ల. సో అందువల్ల మన స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి అయితే డెఫినెట్గా మన పోర్ట్ఫోలియో వాల్యూ పెరగమన్నమాట అండి, రైట్. ఓన్లీ సెలెక్టెడ్ కొన్ని స్టాక్స్ మాత్రమే పెరుగుతున్నాయి, రైట్. అయితే మెటల్ ఇండెక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఇన్ఫ్రా బాండ్స్ బై చేయొచ్చు మంచి టైం అని చెప్పి నేను లాంగ్ బ్యాక్ చెప్పడం జరిగింది కదా లాస్ట్ వీక్ వీడియోలో. ఈటీఎఫ్స్ గురించి చెప్పిన వీడియోలో నేను క్లియర్గా చెప్పాను అనమాట అండి. సో ఎవరైతే దాన్ని ఫాలో అవ్వారో సో ఆల్రెడీ దే ఆర్ మేకింగ్ 15% ప్రాఫిట్. సో విత్ ఇన్ 1 వీక్లో వాళ్ళకి వచ్చినట్టు అయిందనమాట అండి, రైట్. ఓకే. సో ఇన్ఫ్రా ఇండెక్స్ అనేది చాలా వండర్ఫుల్గా అవుట్ పెర్ఫామ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మీడియా చాలా రోజుల నుంచి అండర్ పెర్ఫామ్ చేసింది. సో కొంచెం బాటమ్ అవుట్ అవి రికవర్ అయినట్టుగా సో మీడియా కనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే. సో ఇలా డిఫరెంట్ సెక్టర్స్ డిఫరెంట్ ప్లే అనేది జరుగుతుంది అనమాట అండి. సో అయితే ఓవరాల్గా మెయిన్ మొమెంటం అయితే మీరు చూస్తే కనుక సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో పెద్ద మొమెంటం లేదు. ఓకే. ఓన్లీ మొమెంటం వచ్చి రిలయన్స్ వల్ల ఇండెక్స్లో మొమెంటం కనిపించింది తప్ప. ఓకే. సో అంటే కొంచెం మిడ్ క్యాప్స్ పైలో ఓపెన్ అయినా కూడా బట్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే. సో మీరు చూస్తే కనుక అందువల్ల మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ రెడ్ క్యాండిల్స్ కింద మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి, రైట్. ఓకే. సో క్లోజింగ్ బేసిస్ మీద సో అంత అగ్రెసివ్గా పెరిగినట్టుగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లేవన్నమాట అండి. సో బోత్ ఆర్ అండర్ పెర్ఫామ్ చేయడం జరిగింది కాబట్టి సో మన పోర్ట్ఫోలియో స్టాక్స్ అందుకే పెరగలేదన్నమాట అండి. సో అయితే ఈరోజు మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఎఫ్ఐఐస్, డిఐఎస్ అగైన్ ఇద్దరు కూడా నెట్ బయ్యర్స్ అనమాట అండి. సో ఎఫ్ఐఐస్, డిఐఎస్ కూడా ఇంకా బయ్యింగ్ జరుగుతుంది అనమాట అండి. సో 760 కోట్లు ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఐఎస్ 670 కోట్లు బై చేయడం జరిగిందనమాట అండి. సో ఇద్దరు కూడా సో నెట్ బయ్యర్స్గా ఉండడం అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట అండి, రైట్. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ ఈ బయ్యింగ్ అయితే కనుక సో బయ్యింగ్ కంటిన్యూ అయినంత వరకు ఇంకా సో పైకే మార్కెట్లు పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట అండి, రైట్. ఓకే. రైట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంచెం కన్సాలిడేషన్ ఉందన్నమాట అండి. అందువల్ల మీకు చూస్తే కనుక సో ఇది బ్యాంక్ నిఫ్టీలో హెవీ వెయిట్ కాబట్టి సో మీకు అందులో ఆ పెర్ఫార్మెన్స్ అనేది బ్యాంక్ నిఫ్టీ అందుకే మనకి బాగా పెర్ఫామ్ చేయలేదన్నమాట అండి, రైట్. ఓకే అండి. సో ఇవి మార్కెట్ సంబంధించి జనరల్ అప్డేట్ అనమాట అండి. ఇప్పుడు మనం కొన్ని స్టాక్ ఐడియాస్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో రీసెంట్గా నేను షేర్ చేసిన స్టాక్స్ ఒకసారి మీతో షేర్ చేస్తాను అనమాట అండి. సో డాక్టర్ రెడ్డి సమ్వేర్ బాటమ్ అయింది. సో పర్చేజ్ మంచి ఎంట్రీ పాయింట్ అని చెప్పి నేను 4600 లెవెల్లో చెప్పడం జరిగింది. ఈరోజు 4900 అంటే నేను మనం అనుకున్న లెవెల్ నుంచి 300 రూపీస్ దాకా పెరగడం జరిగింది. సో కంటిన్యూగా సో వండర్ఫుల్ మూవ్ అనమాట అండి. మీరు చూడొచ్చు అనమాట అండి. మన ఎగ్జాక్ట్ ఎంట్రీ లెవెల్లో మంచి లెవెల్లో ఎంటర్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఉందన్నమాట. యాక్చువల్గా రెసిస్టెన్స్ పైనే క్లోజ్ అయింది కాబట్టి ఒకవేళ ఎవరైనా పొజిషన్స్ హోల్డ్ చేస్తే కనుక దే కెన్ ట్రైల్ విత్ స్టాప్ లాస్ అనమాట అండి. దే కెన్ ట్రైల్ దర్ స్టాప్ లాస్ అండ్ హోల్డ్, రైట్. సో స్టాప్ లాస్ 4800 కింద ప్లాన్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట అండి. స్టాక్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ బుల్లిష్నెస్ ఉంది బట్ రన్అవే గ్యాప్స్ అవి కూడా మధ్యలో కనిపించాయి కదా. సో అయితే ప్రీవియస్గా లెవెల్స్ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మేబీ కొంచెం కన్సాలిడేట్ అవి మళ్ళీ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది అనమాట, రైట్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ స్టాక్ వచ్చి ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ లాస్ట్ మంత్ వీడియోలో నేను డిస్కస్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఏఐఏ ఇంజనీరింగ్ అనమాట అండి. సో ఏఐఏ ఇంజనీరింగ్ కూడా సో మనం సమ్వేర్ ఈ బాటమ్ ఏదైతే ప్యాటర్న్ ఛానల్ ఉందో సో ఈ బాటమ్ లెవెల్లో రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంది ఎంట్రీకి అని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి. సో ఈరోజు వండర్ఫుల్గా మూవ్ అవ్వడం జరిగింది అనమాట అండి. సో మనం అరౌండ్ 2000 లెవెల్లో మనం ఎంటర్ అయ్యాం 2100 అంటే 100 రూపీస్ దాకా. సో ఈ స్టాక్లో కూడా మొమెంట్ అనేది మనం డిస్కస్ చేసిన స్టాక్స్లో మొమెంటం కనిపించింది, రైట్. ఓకే అండి. సో అదేవిధంగా నోసిల్ డిస్కస్ చేయడం జరిగింది. నోసిల్ ఆల్రెడీ టార్గెట్ దగ్గర రీచ్ అయిపోయింది. నెక్స్ట్ నేషనల్ అల్యూమినియం నేను డిస్కస్ చేశాను. అదేవిధంగా న్యూస్ కూడా చెప్పడం జరిగింది. సో చైనా మేబీ అల్యూమినియం స్మెల్టర్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో పొల్యూషన్ కంట్రోల్ గురించి వాటిని ఇంకా రెస్ట్రిక్ట్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయని చెప్పారు కాబట్టి మన ఇండియన్ అల్యూమినియం మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ లైక్ హిందాల్కో అండ్ నేషనల్ అల్యూమినియం కంపెనీస్కి బెనిఫిట్ అవుతుందని చెప్పి నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ వీడియోలో చెప్పడం జరిగింది, రైట్. అండ్ ఈ ట్రెండ్ లైన్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక రివర్సల్ ప్యాటర్న్ అని చెప్పి నేను సమ్వేర్ అరౌండ్ 76 లెవెల్లో మనం చెప్పడం జరిగింది, రైట్. అండ్ డిస్క్లైమర్ నేను కూడా హోల్డ్ చేస్తున్నానండి ఈ పొజిషన్. నేను ఐఎమ్ హోల్డింగ్ ఇట్ రైట్ ఫ్రమ్ 40 రూపీస్ అనమాట అండి. సో ఐఎమ్ సిట్టింగ్ అనే 120% ప్రాఫిట్స్లో నేను ఈరోజు ఈ స్టాక్లో హోల్డ్ చేస్తున్నాను అనమాట, రైట్. ఓకే అండి. సో 120% ప్రాఫిట్స్ అనేవి స్టాక్లో నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట అండి, రైట్. ఒకవేళ ఎవరైనా కూడా మన ఛానల్ ఫాలో అవ్వి లెటర్స్ అయితే ఎంటర్డ్ అరౌండ్ 75 టుడే 95 అంటే 20 రూపీస్, రైట్. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో మోర్ దాన్ 25%, రైట్. సో 25% ప్రాఫిట్ విత్ ఇన్ 2 వీక్స్లో
సో దే మైట్ హ్యావ్ గాట్ అనమాట అండి, రైట్. ఓకే, సరైన టైంలో ఇలా మంచి ప్యాటర్న్స్ చూసుకుని మనం ఎంటర్ అవుతుంటే కనుక మార్కెట్లో సెలెక్టెడ్ స్టాక్స్లో మాత్రమే, సెలెక్టెడ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండ్ సెలెక్టెడ్ లార్జ్ క్యాప్స్లోనే మొమెంటం ఉందన్నమాట అండి. సో అందువల్ల ఏంటంటే సో ప్యాటర్న్స్ చూసుకుని మనం ఎంటర్ అవుతే కనుక సరైన టైంలో యూ కెన్ మేక్ గుడ్ మనీ ఇన్ ద మార్కెట్స్ ఫ్రెండ్స్, రైట్. ఓకే అండి. సో అయితే ఈరోజు 2 కొత్త స్టాక్స్ కూడా ఉన్నాయన్నమాట అండి. సో ఎస్హెచ్ కేల్కర్, రైట్, ఎస్హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ. ఓకే, సో ఎస్హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ మీరు చూస్తే కనుక సో ఒక రన్ అవే గ్యాప్ కనుక కనిపించింది అనమాట అండి. ఒక రన్ అవే గ్యాప్ విత్ గుడ్ వాల్యూమ్స్ తోటి కనిపించింది, రైట్. సో అదేవిధంగా సో వీక్లీ టైం ఫ్రేమ్లో మీరు చూస్తే కైండ్ ఆఫ్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ కనిపిస్తుంది అనమాట అండి. సో ఎక్స్పెక్టెడ్ టార్గెట్ సో అండ్ రెసిస్టెన్స్ కూడా 2 మ్యాచ్ అవుతున్నాయి. సో రేంజ్ బట్టి మీరు చూస్తే కనుక సో నేను ఎక్స్పెక్ట్ చేసేది టార్గెట్ అరౌండ్ 230 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట అండి. సో స్టాక్ వచ్చి 164 ఉంది, అంటే 70 రూపీస్ ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంది, రైట్. సో అయితే కింద స్టాప్ లాస్ కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి స్టాప్ లాస్ 130, అంటే 30 రూపీస్ స్టాప్ లాస్ అనమాట అండి. 70 రూపీస్ అంటే రిస్క్ రివార్డ్ 1:1.5 సంథింగ్ లైక్ దట్ అరౌండ్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో మీరు చూస్తే కనుక యాజ్ అండ్ వెన్ బయ్యింగ్ వచ్చినప్పుడు మంచి వాల్యూమ్స్తో కనిపిస్తుంది అనమాట అండి. సో అయితే సెల్లింగ్ నార్మల్ చిన్న చిన్న ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మన రీటైల్ ఇన్వెస్టర్స్ మనం చిన్న చిన్న ప్రాఫిట్స్కి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం. బట్ ఇన్స్టిట్యూషన్స్ వెన్ దే ఆర్ బయ్యింగ్ ఇన్ లార్జ్, అంటే మంచి వాల్యూమ్స్ తోటి స్టాక్ని అక్యుములేట్ చేస్తున్నారు అనమాట అండి, రైట్. అండ్ ఇది లైక్ చూస్తే కనుక మీకు ఎరోమా సంబంధించింది, పెర్ఫ్యూమ్స్ ఆ రిలేటెడ్ సంబంధించింది అనమాట అండి ఇండస్ట్రీ. సో ఫండమెంటల్స్ అవి కూడా నేను చూసాను అనమాట అండి. సో ఫండమెంటల్స్ కూడా దే ఆర్ లుకింగ్ గుడ్ అనమాట అండి. సో రైట్, అందువల్ల ఈ స్టాక్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక యూ కెన్ ప్లాన్ టు బై. ఓకే, సో అండ్ నార్మల్ టెక్నికల్గా కూడా చూస్తే కనుక అనదర్ చూస్తే కనుక సో ఛానల్ కైండ్ ఆఫ్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని రెస్పెక్ట్ చేస్తుంది అనమాట అండి. స్టాక్ ప్రీవియస్ బ్రేక్అవుట్ ఏదైతే వచ్చిందో స్టాక్ ఆ బ్రేక్అవుట్ని రీటెస్ట్ చేసి మళ్ళీ పెరుగుతుంది కాబట్టి సో ఇది మంచి ఎంట్రీ అనమాట. డిస్క్లైమర్, నేను ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నాను. సో నాట్ ఓన్లీ మై సెల్ఫ్, మా క్లయింట్స్ కూడా ఇందులో పొజిషన్స్ తీసుకోవడం జరిగిందనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఎస్హెచ్ కేల్కర్ అండ్ కంపెనీ అనేది ఫస్ట్ స్టాక్ అనమాట అండి ఈరోజు. నెక్స్ట్ వచ్చి సాల్జర్ ఎలక్ట్రానిక్స్ ఫ్రెండ్స్. ఓకే, సాల్జర్ ఎలక్ట్రానిక్స్ కూడా సేమ్ అనమాట అండి. సో రన్ అవే గ్యాప్ తోటి మీరు చూడొచ్చు అనమాట, రన్ అవే గ్యాప్ రావడం జరిగింది, రైట్. ఓకే, సో అయితే స్టాక్ మంచిగా రెసిస్టెన్స్ పాయింట్లో ఉందన్నమాట అండి. ఒకవేళ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అవి కనుక స్టాక్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చా అంటే బెటర్ వెయిట్ చేయమని చెప్తాను నేనైతే. సో ఎందుకంటే స్టాక్ కొంచెం ఒక సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉందన్నమాట అండి. ఓకే, సో సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఉంది. సో అది బ్రేక్అవుట్ అయితే కనుక సో దెన్ వీ కెన్ బిలీవ్ అనమాట అండి. సో ఇది కంటిన్యూషన్ అవుతుంది అని చెప్పి నమ్మడానికి ఛాన్స్ ఉంది, రైట్. అయితే 190 లెవెల్ బ్రేక్ అయితే కనుక 190 లెవెల్ దాటితే కనుక స్టాక్లో ఇంకా బుల్లిష్ మూమెంటం చాలా ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. సో అక్కడి నుంచి ఇంకా స్టాక్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్. సో అల్టిమేట్గా 240 దాకా స్టాక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎందుకంటే లుకింగ్ ఎట్ ద వాల్యూమ్స్ మీరు చూడొచ్చు అనమాట. ప్రైస్ పెరుగుతుంది, ప్రైస్ పెరుగుతున్న కొద్దీ వాల్యూమ్ కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది కాబట్టి సో ఇన్స్టిట్యూషన్ పార్టిసిపేషన్ ఇందులో ఉన్నట్టుగా డెఫినెట్గా మనకు అర్థమవుతుంది అనమాట, రైట్. ఓకే, సో అయితే ఇక్కడ దాకా వెయిట్ చేయడం ఎందుకంటే ఇక్కడే ఐ వాంట్ టు టేక్ ఛాన్స్ అంటే దట్ ఈస్ అప్ టు యూ. మీరు మీ రిస్క్ అపటైట్ని బట్టి సో మీరు ప్లాన్ చేసుకోవాలన్నమాట అండి. ఓన్లీ టార్గెట్స్, స్టాప్ లాస్లు, రేంజ్ అది నేను కొంత షేర్ చేయగలను, రైట్. ఓకే, సో మీరు ఇమీడియట్గా ఇక్కడ ఎంటర్ అయితే కనుక సో ఈ క్యాండిల్ కింద లో ఏదైతే ఉందో అది స్టాప్ లాస్ 160 కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. 160 కింద స్టాప్ లాస్ ప్లాన్ చేసుకుని ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో ఫర్ ఇట్, రైట్. ఓకే అండి. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్ అండి. సో ఐ హోప్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి. సో అదేవిధంగా ఆంధ్ర బుల్స్ ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.